హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకేనే కాదు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం మనకందరికీ తెలిసిందే. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై నుండి బయటికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అలాగే రాజకీయ నాయకులు సైతం అల్లు అర్జున్ ని వెళ్లి కలవడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేశాడో అప్పటి నుండి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ప్రమోషన్స్ లో కావచ్చు, మెగా హీరోలు ఎవరు కూడా పెద్దగా పాల్గొనలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత నేరుగా చిరంజీవి అలాగే నాగబాబు గారి ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ కలవడం జరిగింది. దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారితో గంట సేపు గడిపారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పియడంలో మెగాస్టార్ చిరంజీవి గారు కీలక పాత్ర పోషించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించినటువంటి నిరంజన్ రెడ్డి గారిని అల్లు అర్జున్ కి లాయర్ గా పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు మెగా హీరోస్ కూడా అల్లు అర్జున్ ని కలవడం జరిగింది. కానీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అల్లు అర్జున్ ని కలవలేదు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నట్లు వార్తలు గత 3 రోజుల నుండి వస్తున్నా కానీ అల్లు అర్జున్ అయితే ఏపీ వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. అయితే ఈ అరెస్ట్ తర్వాత ఏపీ నుండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి హైదరాబాద్ కు రావడం జరిగింది. అందరూ అల్లు అర్జున్ ని కలుస్తారు అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అల్లు అర్జున్ ని కలవకుండా ఏపీకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దేశంలో ఎక్కడ ఏం జరిగినా గానీ ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా వాటి గురించి మాట్లాడుతారు, స్పందిస్తారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ పై మాత్రం స్పందించలేదు. ఇటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నాయకులు కూడా స్పందిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పందించడం లేదు.